పూరా లోకల్. ఇప్పుడు అఘోరి గురించి మనం వింటున్నాం తెలుగు రాష్ట్రాల్లో. అఘోరి ఎవరున్నారు తెలుగు రాష్ట్రాల్లో? శ్రీను అనే పేరుతో సీన్ అంతే, ఆయన అఘోరి కాదు. అఘోరి కాదా? మరి అఘోరి అంటున్నారు అందరు. ఇప్పుడు ఒక అమ్మాయి అంటున్నారే, ప్రూఫ్ కావాలిగా. మరి ఆయన వేషధారణ వేసాడుగా. ఇప్పుడు నేను ఇలా బొట్టు పెట్టగా శివభక్తుని, ఇదే బొట్టు ఇటువైపు ఇలా నేను గంధం పెట్టాను అనుకోండి, నరసింహస్వామి భక్తుడిని అయిపోతాను నేను. ఇది కాదు శంకర, ముఖ్యమైనది నీ ఒంటి మీద రాసుకున్న చితాభస్మం సాక్షి అయి ఉండాలి, నువ్వు పెట్టుకున్న ఈ సిగ సాక్షి అయి ఉండాలి, నువ్వు ధరించిన ఈ రుద్రాక్షలు నిజమై ఉండాలి. అప్పుడు కదా నువ్వు అఘోరావా, ఒక సాధువా అని సమాజం నిర్ణయించిన తర్వాత గురు బోధనల నుంచి వచ్చిన బిరుదే అఘోరా. అంత సులభంగా నాలుకే అనగానే అఘోర అయిపోతారా? నేను సాధువుని అన్ని రుజువులు ఉన్నాయి. చాలామంది వచ్చినప్పుడు ధర్మ సందేహాల గురించి మాట్లాడతా, గూడీల గురించి గోపురాల గురించి మాట్లాడతా. అఘోరాలు అంత సులభంగా అవుతారా? అయితే శ్రీను అఘోరి పైన మీ అభిప్రాయం ఏంటి? శ్రీను కాదు ఆయన, అఘోరా సీన్ కాదు ఆయన. ఎల్లూరి శ్రీనివాస్ మంచిర్యాల వాసి, అఘోరా తత్వంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. అఘోరాని రుజువు కాబడలేడు ఇంకా. గురువులే చెప్పారు కదా, అఘోరా తత్వంలో క్షేత్రం దాటి రాకూడదని చెప్తుంది కదా. వాళ్ళు కేవలం క్షేత్రాల్లోనే ఉండాలి. నాగసాధువులు సరిహద్దుల్లోనే ఉండాలి, దేశ సరిహద్దుల్లో వాళ్ళు రాకూడదు. దేశ సరిహద్దులు ఏంది? టిబెట్, చైనా, హిమాలయ, ఉత్తరాఖండ్, ఇటువైపు కాశీ, అంటే సరిహద్దులు. ఆ రూట్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు పుణ్యక్షేత్రాలలో క్షేత్రం ఏది? కాశీ క్షేత్రం, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ శక్తిపీఠాలు, ఇవి క్షేత్రాలు. అంటే శ్రీశైలం కూడా రావచ్చు. ఇలాంటి వాటిలలోనే ఉండాలి నువ్వు. ఎందుకు ఉండాలి? ఒక మాట, అసలు నువ్వు ఎందుకు ఉండాలి స్వామి? బయటికి రావచ్చు కదా, వాళ్ళు తిరగవచ్చు కదా అని అంటే వాళ్ళకు వచ్చే అర్హత లేదు. నియమాలు అంతకన్నా లేవు, నిబంధనలు అంతకన్నా లేవు. ఎందుకంటే వాళ్ళు బయటికి వస్తే కోపాన్ని తట్టుకోలేరు కాబట్టి ఆ ఆయుధంతో ఏమైనా మాట అనరానిది పడగానే రక్తపాతాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని క్షేత్రం దాటి రాకూడదు. క్షేత్రం దాటి వచ్చిన వాళ్ళు అఘోరా సాధకులని మన దగ్గర ఎక్కువ శాతంగా అనకూడదు. ఎందుకంటే ఒక నియమంతోనే రావాలి బయటికి. గురు సన్నిధానంలోనే ఉండి, గురువు యొక్క సాన్నిహిత్యంతోనే, గురువు యొక్క ఆలోచన అనుమతితోనే నువ్వు రావాలి. ఎలా పడతాలా నువ్వు వచ్చేసి పోవడానికి, ఎలా పడతాను నువ్వు పోవడానికి? వచ్చిన నువ్వు వేసిన దుస్తులతోనే అఘోరా అనిపించుకుంటామా? ఆయన ఎల్లూరి శ్రీనివాస్. ఆయన దగ్గరికి సాధన నేర్చుకోవడానికి ఒక అమ్మాయి వచ్చింది కదా, శ్రీవర్షిని. ఇప్పుడు అమ్మాయితో అంటే లవ్ సింబల్ ఫోటోలు దిగడం ఇలా, అంటే అమ్మ బిడ్డ అంటున్నారు, అమ్మ బిడ్డ అంటున్నారు. అంటే ఒక అఘోరి, ఇప్పటి వరకు చెప్పండి స్వామి, ఇప్పుడు మీరు ఒక సాధుగా ఉన్నారు, ఎప్పుడైనా మీరు ఇలా లవ్ సింబల్ పెట్టారా మీ లైఫ్ లో? లవ్ సింబల్ పెట్టకూడదు. నేను చెప్తున్నా అదే. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే లవ్లు, తర్వాత ఇంకేదో మార్కులు, యారో మార్కులు, లేకపోతే ఏదో మద్యం సీసాలు, ఇవన్నీ పెట్టేవాడు సాధకుడు కాదు అంటున్నా నేను. వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నిన్న నైట్ నాకు ఫోన్ చేశాడు. నిన్న నైట్ కూడా కాదు, 7 o'clock ఐ హ్యావ్ ఎ కాల్. ఇద్దరు మాట్లాడారు నాతో. శ్రీనివాస్ మాట్లాడిండు, ఆ అమ్మాయి మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు. మాట్లాడి both are they are showing very very anxiety to talk about. ఏంటంటే స్వామి మీరు క్లారిటీగా మాట్లాడారు ఛానల్లో, వశీకరణ నేను ఆ అమ్మాయిని చేయలేను, వశీకరణ చేయనీకి రాదు అట్లా అని చెప్పేశారు ఒక వర్షన్. ఆ అమ్మాయి అమ్మా నాన్నలన్నీ మీరు పిలవాల్సింది, మాట్లాడుకోవాలి, ఒప్పుకోవాల్సింది అన్నారు. అబ్సల్యూట్లీ యూ డిస్కస్డ్. ఇప్పుడు నేనేమన్నా అంటే కార్లో సాధన ఎలా ఇస్తాము అని అడిగాను. కార్లో వేయడానికి రాదు అంటే, లేదు స్వామి ఒక గుడి ఒక ఆలోచన చేసుకొస్తున్నా, ఏదైనా మంచి జరుగుతుందని చూస్తున్నాను అన్నాడు. అంతే కదా, దీని పేరు సనాతన ధర్మం అని పెట్టినావా అని అడిగిన. లేదు నేను అలా పెట్టలేను స్వామి అన్నాడు. మరి ఏంది మరి అంటే, ఎన్నో ప్రయత్నాల్లో నన్ను అడ్డుకుంటారు చాలామంది. ఏంటంటే నువ్వు చేసే పనిని బట్టి నేను అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఏదో వీడియో వచ్చింది, ఇప్పుడు ఆ వీడియో ఆయన ఏమంటున్నాడు, అది మేము హాస్యంగా ఒకరిపై ఒకరు పడుతూ నవ్వుకుంటూ మన ఇద్దరం ఇప్పుడు స్నేహితులం గొడవ పడుకుంటాం కదా స్వామి, ఏదో ఒకరి మీద ఒకళ్ళు దాన్ని చిత్రీకరించేసరికి నేనే ఏదో కామానికి ముందుకు పోతున్నానని చెప్పడం కొంచెం తప్పైందంట. అంటే ఇందులో మిస్టేక్ ఎవరు చెప్పండి మిత్ర? ఖచ్చితంగా ఆయనదే. ఎందుకంటే నువ్వు ఆ వీడియో పంపించకపోతే నీ ఊర్లో ఉన్న ఎందుకు చూస్తారు? అలా చేయకూడదు, ఇకపైన అలా చేయొద్దు స్వామి. మనము సనాతన ధర్మం లోక కళ్యాణం అని అంటే ఆ విధంగానే వెళ్ళాలి అని చెప్పినప్పుడు కూడా సరే అని అన్నాడు. ఇప్పుడు ఆయన నాతో ఇలా అని కూడా అనొచ్చు, నువ్వెవరు అనొచ్చు. ఆయన నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకోవచ్చు అని అనొచ్చు కదా. ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అన్నప్పుడు ఆయన నాతో ఫోన్ కూడా వేరే విధంగా మాట్లాడవచ్చు, వేరే డెబిట్లు కూడా చేయొచ్చు. ఆయన శోరద్ర సాధు ఏంది, ఆయనకి ఏం తెలుసు అని ఇదని ఎన్నో తిట్టచ్చు. అలా అనకుండా డైరెక్ట్గా ఫోన్ చేసి రెస్పెక్ట్ పెంచుకున్నాడు. ఏమని, స్వామి మీరు అన్నది కరెక్టే కానీ నన్ను తప్పుదో పడుతున్నారు చాలా మంది అని అన్నాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏం తెలుసా మిత్ర, అవకాశాన్ని అవతల వ్యక్తి
శక్తి దుర్వినియోగం చేస్తున్నాడు అని అర్థం ఇక్కడ. ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అఘోరి, శ్రీను అఘోరి అనే వ్యక్తి ఇప్పుడు ఆయన వల్ల సనాతన ధర్మానికి మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుంది? ఎక్కడ వస్తుంది మంచి పేరు? ఎక్కడ వచ్చిందా? అంటే నేను సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం వేరు. నేను ఇందాక సనత్ కుమారులు, సనక సనంద, సనత్ కుమారుల, సనక జాతుల అనే వాళ్ళ అనుమతి అవసరం. వాళ్ళు ఎవరు తెలుసా శంకర? గురువులు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనొచ్చు. గురువు సాధన, ఒక గుడి, ఒక నియమం, ఒక నిబంధనలు లేని నీకు సభలో మాట్లాడే అర్హత రాదు వాస్తవంగా. మరి నీ మాట నేను వినాలి అని అంటే మరి నీ అర్హత కూడా, నీ బిహేవియర్ కూడా, నీ యొక్క ఆలోచనలు కూడా సమాజం వైపే ఉండాలిగా. సొంతంగా దుర్భాషలు ఆడే వాళ్ళని విలువలు కొంచెం కోల్పోయేలా చేసేస్తుంటాయి. ఇప్పుడు పోలీస్ అధికారులను ఏదో తిట్టిండు అని అంటే అది తిట్టడం చేత ఏమైపోయింది, అక్కడ ఉన్న అమ్మాయిని అందరు హెచ్చరించారు. అంటే ఎవరు భోజనాన్ని పిలిచారంటే పాపం ఆయన భోజనానికి వస్తే ఓకే, కానీ ఎగబడి ఉంటే మరి ఆయన కూడా ఇరిటేషన్ అవుతుందా కదా? ఈ ఇరిటేషన్ పేరే ఇప్పుడు తిట్లు అంటున్నాం మనం. అంటే ఇప్పటి కూడా పూర్తిగా పేరు మనిషి పేరు మార్చుకున్నాడు కానీ అంటే అతని బిహేవియర్ ఇంకా మారాలి. ఇప్పుడు మారకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శివరుద్రసాద్ వదలడు, దాన్ని వదిలిపెట్టేది లేదు. ఏ విషయమైనా ధర్మం వైపే ఉండాలి. అఘోరా అని పేరు పెట్టేసి నువ్వు ఏది పడుతుంది చేసేసి దాని పేరు అఘోరా అంటే మాత్రం నేను ఊరుకున్నట్టు. ఆయన వల్ల మరి అఘోరాలకు అసలైన అఘోరాలకు అఘోరీలకు చెడ్డ పేరు వస్తుందా? ఖచ్చితంగా రాదా? అంటే మీకు ఎప్పుడైనా బయట వాళ్ళు కాల్ చేసి ఏంటండి శివరుద్ర సాధు గారు ఇట్లా ఒక పరిస్థితి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పుడు ఆయన వల్ల మిమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి వచ్చింది అంటే నమ్మలేని పరిస్థితి వచ్చింది? ఇప్పుడు వాస్తవం, చాలా మంచి ప్రశ్న. నక్కకి నాగలోకానికి చాలా తేడా ఉంటుంది. తర్వాత బాగుంటుంది కదా, మీకు తెలిసిందే కదా. ఇక్కడ కనకానికి శునకానికి తేడా లేదా శంకర? బాగున్నదా మాట? ఇప్పుడు నేను ఆ మాట చెప్పడం వల్ల బాధ అవుతుంది కొంత. కనకపు సింహాసమున శునకము కూర్చున్నచో ఇప్పుడు అది దాని బుద్ధి అంతా బురదలోనే బుర్రుడు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు పేరు రావడానికి నేను ఆయనని అడ్డుకోలేదు కదా, నేను ధర్మాన్ని అడ్డుకున్నా. సనాతన ధర్మంలో ఏ శ్రీనివాస్ చూసుకుంటారా, నువ్వు ఇట్లా అవుతావు అని అంటే నన్ను అడ్డుకోవాలి ఆయన. నేను ఆయన అడ్డుకోవచ్చు. నేను శ్రీనివాస్ని ఎప్పుడు ఉద్దేశించలేదే. నేను ఉద్దేశించింది శ్రీనివాస్ దుస్తులు వేసుకోవాలి అని. వేసుకుంటే పద్ధతి వేసుకున్నాడు. ఇప్పుడు నేనేం ఉద్దేశించిన అంటే అమ్మాయిని తీసుకపో, నీకు హక్కు ఉంది. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు తీసుకునే హక్కు లేదా మన దగ్గర? ఉంది. ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ లా అండ్ ఆర్డర్ ఉంది కదా, చట్ట ప్రకారం ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు ఒప్పించిపో. ఇప్పుడు నువ్వు పెళ్లికి పోయిందంటే నువ్వు ఇంకేదో పోయినావు అంటేనే అడ్డుకోవచ్చు. కానీ ఇప్పుడు పోలీసులు అడ్డుకోవచ్చు ఈ విషయంలో. పోలీస్ అధికారులు ఈ విషయంలో అడ్డుకోవచ్చు. ఎందుకంటే ఈమె సాధనకు పోతుంది అన్న వాడికి కూడా ఒక నియమం లేదని అంటున్నాను. ఆయనకు ఒక స్థావరం ఉంటే మీరు అన్నట్టుగా మాట్లాడొచ్చు. గుడి ఉంది అనుకో శంకర, ఓకే దెర్ ఈస్ అ లిమిట్, దే ఆర్ గోయింగ్ టు స్టాప్ దేర్. సో దే ఆర్ స్టార్టింగ్ దేర్. ఒక న్యూ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక హోమం స్టార్ట్ చేస్తున్నారు అని అంటే నేను అడిగాను, కార్లో ఇస్తావా సాధన అని అడిగాను. లేదు స్వామి క్షమించండి, నాకు బాధ అవుతుంది మీరు ఎట్లా అడుగుతాను కొంచెం ఫీల్ అయ్యిండు. ఒక దగ్గర ఆగు, నా దగ్గరికి రా, నేను గుట్ట పైన కొండ పైన ఉంటా, ప్రభుత్వం దగ్గరికి పో, లేదా ఇద్దరం కలిసి అడిగి ఓ 100-150 గజాలు అడుక్కుంటే ఇస్తే గుడి కట్టుకొని కూర్చొని ఆయన అంటే చాలా ఆనందమైంది స్వామి, నేను జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకొని వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పిండు. ఈ వర్స్ జరిగింది. నేను ఇలా చెప్పొచ్చు కదా, నీ అంత చూస్తా అమ్మాయిని ఎట్లా తెచ్చినావు అనొచ్చుగా. అట్లా అనలేము శంకర, వీ హ్యావ్ నో రైట్. కుక్కల్ని తీసుకొచ్చి ఏసీలో పెడుతున్నాం ఈరోజు. కుక్కర్ని తీసుకొచ్చి ఎడబెడుతున్నాం శంకర ఏసీలో. కుక్కకే అంత ఏసీ కావాలనిపించినప్పుడు మానవ శరీరానికి ఏమేమి కావాలి శంకర? ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇంకా పూర్తిగా అఘోరిగా మారలేదు శ్రీను, ఇంకా మనిషి బుద్ధులే ఉన్నాయి మరి.